మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీతో మాట్లాడటానికి దేవుడు మరి ఒక వాక్యాన్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని బట్టి మీ మధ్యలోకి నేను వస్తూ ఉన్నాను. దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మన ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 118 అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఈ భక్తుడు అంటున్నాడు, నేను ఇరుకులో ఉండి నేను యెహోవాకు నేను మొరపెట్టాను. ఈ రోజుల్లో చాలామంది అనేక రకాలైనటువంటి ఇరుకు మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇరుకులోనే ఉన్నారు. ఎవరిని అడిగినా, ఎవరిని కదిలించినా కూడా నానా రకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, సమస్యలని ప్రతిరోజు ఈ మాటలే మనం వింటూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, నేను ఇరుకులో ఉండి నేను యెహోవాకు మొరపెట్టాను. కానీ ఆయనంట ఇరుకులో నుండి అంట విశాలమైనటువంటి స్థలంలోకి నుండి ఆయనకు ఉత్తరం ఇచ్చాడంట. విశాలమైన స్థలంలో నుంచి దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఏ ఇరుకులో ఉన్నా, ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఇరుకులో ఉండి మొరపెడితే నేను విశాలం నుండి నీకు ఉత్తరం ఇస్తాను. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ ఇరుకులో నుండి నిన్ను విశాలమైన మార్గంలోకి దేవుడు నడిపించబోతున్నాడు. ఆ ఇరుకులో నుండి, ఆ ఇబ్బందులో నుండి, నువ్వు లేవలేని స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. మరి 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర ఒక పక్షవాతం కలిగినటువంటి ఒక రోగి ఉన్నాడు. ఆయన వాస్తవానికి ఆయన ఇరుకులోనే ఉన్నాడు, ఇబ్బందులోనే ఉన్నాడు. కానీ ఆయనకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కానీ ఆ ఇరుకులో ఉండి, ఆ ఇబ్బందిలో ఉండి, ఆ పరిస్థితిలో ఉండి ఆయన అక్కడి నుంచే మొరపెడతా ఉన్నాడు. ప్రతిరోజు దేవదూత వస్తూ ఉంది ఆ బెతెస్దా కోనేట్లోకి. ప్రతిరోజు ఆ కోనేట్లోకి వస్తూ ఉంది, ఆ నీళ్లు కదిలిస్తుంది. చేతైన వారు, లేవగలిగిన వారు, మరి సహాయం ఉన్న ఎవరైతే ఉండి కొంతమంది సహాయం కలిగిన వారు అందులోకి వెళ్ళి ఆ నీళ్లలో మునిగి స్వస్థత పొందుతున్నారు. కానీ ఇతను మాత్రం ఆ యొక్క మండపంలోనే ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఈ 38 సంవత్సరాల నుంచి కూడా ఆయన అక్కడుండే దేవుడికి మొరపెడుతున్నాడు. మరి ఆయన ఉన్న ప్లేస్కే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి, మరి నీకు స్వస్థత కావాలా అని చెప్పి ఆయన అడిగి తన పరుపు తీసుకొని వెళ్ళిపోమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా నువ్వు ఒకవేళ అలాంటి ఇరుకులో ఉన్నావేమో, అలాంటి ఒక భయంకరమైనటువంటి జబ్బుతో నువ్వు బాధపడుతున్నావేమో, లేదంటే భయంకరమైన అప్పులతో నువ్వు బాధపడుతున్నావేమో, లేదంటే భయంకరమైన సమస్యలు, లేదంటే భయంకరమైనటువంటి బలహీనతల ఆలోచన, ఒకవేళ దుష్ట శక్తులతో, దురాత్మలతో, చీకటి శక్తులతో ఏమైనా నువ్వు పీడించబడుతున్నావేమో, ఏ పరిస్థితుల్లో ఎలాంటి ఇరుకులో ఉన్నా కూడా ప్రభు చెప్తున్నాడు నీతో, నువ్వు అక్కడ ఉండి మొరపెట్టు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. విశాలమైనటువంటి స్థలములోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకరోజు మీకు కూడా తెలుసు, బైబిల్లో ఒక మాట ఉంటుంది. యేసు ప్రభువారు మరి ఒక కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ అనేకులు ఆకలి కొని ఉన్నారు. 3 రోజుల నుంచి వాళ్ళు అక్కడ దేవుని వాక్యం వింటా ఉన్నప్పుడు అక్కడ కూడా చూడండి, 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు ఓ అద్భుతాన్ని చేశాడు. దేవుని మహిమ కలుగును గాక. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిగా, ఇక ఇచ్చినటువంటి ఆ యొక్క రొట్టెలు, ఆ యొక్క చేపలు ఇచ్చిన వారికి 12 గంపలు మరలా తిరిగి ఇవ్వటం జరిగింది. ఈరోజు నువ్వు దేవుని చేతిలో ఉంటే ఇదిగో ఇట్టి రీతిగా నువ్వు ఆశీర్వించబడతావు. ఈ రొట్టెను, చేపలు దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన అంటాడు, ఇదిగో నీ కౌగిట్లో నీ భార్య ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడతారు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజంగా దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా నువ్వు మొరపెట్టు.
అక్కడి నుంచి ప్రభుతో మాట్లాడు, నువ్వు ప్రార్థన చేయి. ప్రభు ఆ ప్లేస్లోంచి నేను విడిపించబోతున్నాడు. ఆ పరిస్థితిలోంచి నేను విడిపించి విశాలమైన స్థలంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ విశాలమైన స్థలం నుండి నీకు ఉత్తరం కూడా ఇస్తాడు. దేవుడు నీతో మాట్లాడటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టం ఉంటే ఎక్కడైతే ఉన్నావో అదే స్థలంలో ఉండి నువ్వు మోకరించి ప్రార్థన నువ్వు చేయగలిగితే నాతో పాటు ఏకీభవించి నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీకు స్వస్థత కావాలన్నా, ఇబ్బందుల నుంచి ఏదైనా సరే ప్రభు ఆయన హస్తం నీ మీద చాపబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో సమస్తము నువ్వు ఎరుగుదు అయ్యా. నీ కన్నులకు ఏది మరుగై లేదు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయినా, ఏ దీన స్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి వ్యాధిలో ఉన్నా, ఏ చీకటి శక్తుల్లో వారు పీడించబడుతున్నా, ఎలాంటి మానసికమైన వేదనతో, ఎలాంటి మానసికమైన రుగ్మతతో, ఆలోచనలతో, తలంపులతో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో నీ బిడ్డలు ఎక్కడైతే ఉండి నాతో ఏకీభవించి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. యేసు నామములో గొప్ప రక్షణ వారి మీదకు వచ్చునుగాక. నీ కాపుదల ఉంచండి, నీ సన్నిధి వారికి తోడుగుంచి వారి పరిస్థితులను మార్చి వారిని మీ సాక్షిగా వాడుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్.